పోతే ఆగిపోవచ్చు కానీ కుదిరితే ఒక విధంగా మాట్లాడతాం, కుదరకపోతే ఒక విధంగా మాట్లాడతాం అంటే అది కుదరదు ప్రజా జీవితంలో. ఓకే, కొన్ని మరొక వైరల్ అవుతున్న అంశం వర్మ గారి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. మీరంతా మంచి ఉద్దండ పిండాలను తీసుకొని వస్తున్నారు ఈరోజు చర్చ. చూడండి సార్. పవన్ కళ్యాణ్ ఓటే వేయద్దు, పవన్ కళ్యాణ్ ఓటే వేయద్దు. ఓకే, ఒరిజినల్ వీడియో పెట్టండి. భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ లేవు. నియోజకవర్గంలో 3600 మంది ఉన్నారు. భర్త చనిపోయిన వాళ్ళు 3673 మంది ఉన్నారు. పెన్షన్ లేవు. సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది. మరి ఎక్కడున్నారు ఎమ్మెల్యేలు, ఎక్కడున్నారు ఎంపీలు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం సరదాగా ఓటేసాను కాదు. పవన్ కళ్యాణ్కి ఓటే వేయద్దు, వేయలు మానండి. ఇప్పుడు ఆవిడ చరిత్ర చెప్పాను. ఇప్పుడు ఎవరికి వేస్తారు ఓటు? 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి మనం ఓటేస్తామా? మనకి రైతాంగాన్ని నష్టం చేసిన వ్యక్తికి ఓటేస్తామా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇప్పుడు మనకి మేనిఫెస్టో ఇచ్చారు. ఇదిగో ఇది వరకు మన గుర్తేటి ఉంగరమేనా? మన గుర్తేటి ఇది వరకు చెప్పు. సరే పోనీ ఇదిలే. మన ఇది వరకు మన గుర్తేంటి? ఉంగరం. ఇప్పుడు మన గుర్తు గ్లాస్. నాకే కొట్టు, పవన్ కళ్యాణ్కి ఎందుకు? గ్లాస్కే కొట్టు. ఆయన మాట్లాడిన అంశం. సో బంగాగీత గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినా ఆవిడ ఏమి అభివృద్ధి చేయలేదు, పట్టించుకోలేదు, రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ఆవిడకి ఓటేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు వేస్తారా అన్న సందర్భంలో నుంచి తీసుకొచ్చి ఆ ఒక్క 4 సెకండ్లు బిట్ని వేయొద్దు అన్నదాన్ని వైరల్ చేస్తున్న నేపథ్యం. వర్మ ఫేక్లు ఎవరు చేసినా తప్పు. మీరు చెప్పిన ప్రకారం దాన్ని బహుశా మళ్ళీ ఫారెన్సిక్ ఆడిటింగ్లో అవి చేయాలి. నేను చెప్పగలిగింది ఏంటంటే మిగిలిన 2 రోజుల్లో నాయకులు మాట్లాడేటప్పుడు కేర్ఫుల్గా మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి బీపీ సింగ్ను మా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండడం ఇది ఎప్పుడు 92 సంగతి చెప్తున్నా. ఆయన ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు బాబ్రీ మసీద్ అప్పటికి ఇంకా ఈ బాబ్రీ మసీద్ విధ్వంసం అయింది, ఇప్పుడు ఇంకా రామ మందిరం కట్ల. అక్కడ పరస్పర అంగీకారంతో గుడి కడితే మీకు ఏమైనా అభ్యంతరమా అని విలేకరి అడిగాడు. డోంట్ పుట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్ క్వశ్చన్స్ టు మీ అన్నాడు బీపీ సింగ్. ఈ ట్రాప్ క్వశ్చన్స్ నాకు వేయకండి అన్నాడు. ఎందుకంటే అందరూ ఒప్పుకుంటే నాకు ఇష్టమే నేను అన్నాను అనుకోండి, తెలకపల్లి రవి సమ్మతి అని మీరు ఇచ్చారనుకోండి, దాన్ని నేను ఖండించలేను, ఆమోదించలేను. పవన్ కళ్యాణ్కి ఓటు వేద్దాన్న మాట అయితే అనేక ఒక అర్థంలో ఆయన అన్నట్టుగా ఉన్నాడు. దాన్ని వాళ్ళు ఎడిట్ చేశారు. అనవసరం అండి, వీటి వల్ల ఒక్క ఓటు కూడా రాదు. ఇది సోషల్ మీడియా బ్యాచ్ కాలక్షేపానికి పనికి వచ్చే విషయాలే కానీ అది తప్ప అంతకంటే అంశాల మీద ఉండాలి. సోషల్గా ఎలా తీసుకురావాలి, కొంత ఇబ్బంది వచ్చినట్టుగా ఉంది ఒకటి వీటన్నిటిని బట్టి. ఇంకొకటి ఏమో జనసేన క్యాంపులో కూడా డౌట్స్ ఉన్నాయి, ఎట్లా పూర్తిగా ఇదవుతుందో లేదో. ఇదివరకు తెలుగుదేశం ఓటింగ్ కదా ఇది అని, కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టడం మంచిది వీడియోల కంటే. వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి వైసీపీ వాళ్ళే అని మళ్ళీ ప్రూవ్ చేయమంటారు. మళ్ళీ నీ వీడియో నా వీడియో పెట్టి చూద్దాం సార్, ఎన్ని చూడాల్సి ఉంటుందో ఈ 3 ఫెయిర్గా ఉండాలి.